అందరికీ నమస్కారం. ఈ రోజున టీవీ24 అనేటువంటి ఛానల్ని మన అమరావతిలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ ఛానల్ యొక్క అధినేత పన్నీరు దొరబాబు గారు వారి సోదరులు వారి తండ్రి గారితో కలిపి ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఛానల్ ఏర్పాటుకి చాలా కష్టపడినటువంటి సంగతి ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ తెలుసు. ఆయన సింగపూర్లో ఉద్యోగరీత్యా స్థిరపడినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ప్రతి విషయం కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు తెలియాలని, ముఖ్యంగా నిజాయితీగా ఒక వార్తలు వెలువడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కష్టార్జితంతో ఈ ఛానల్ ఏర్పాటు చేసినందుకు ముందుగా దొరబాబు గారికి నా యొక్క శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది 24 ఛానల్ అనేటువంటిది 24 గంటలు కూడా ప్రజలకి అటు ప్రభుత్వం పట్ల కానీ ప్రజల్లో కొంతమంది ఉన్నటువంటి అవినీతి పరుల పట్ల కానీ అప్రమత్తం చేసి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎప్పటికప్పుడు ప్రజలు తెలిసేలాగా, అలాగే ప్రభుత్వం తరఫున కూడా ఏవైనా ప్రజలకు నష్టం కలిగేటువంటి జీవోలు కానీ ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు వెలువడితే వాటిని నిజాయితీగా చెప్పగలిగే ఛానల్గా ఈ టీవీ24 ఉండాలని నా ఆకాంక్ష. దానికి కారణం ఇది ఏదైతే ఛానల్ అధినేత పన్నీరు దొరబాబు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క నీతి నిజాయితీకి ఆకర్షించేటువంటి వ్యక్తిగా నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతం కోసం ఎంతటి వారినైనా ప్రశ్నించేటువంటి తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగు జాడల్లో నడవాలనుకున్నటువంటి ఈ ఛానల్ అధినేత అది ఆయన స్ఫూర్తిని తీసుకుని ఎంతటి వారినైనా ప్రశ్నించేటువంటి తత్వం ఉండేటట్టు ఈ ఛానల్ ఉండాలని, ప్రజా అవసరాలు తీర్చే విధంగా ఈ ఛానల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇన్నటి ప్రజలకి ఎక్కడో తెలియనటువంటి విషయాలు అనేకం జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతిరోజు నిత్యం తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.